ఓం నమ శివాయ. ఈ రోజు నా శివదీక్షలో మూడో రోజు. అండ్ నేను ఇవాళ ట్రంప్ కోసం ప్రే చేసిన తెలుసా? నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆయన పాలిటిక్స్‌లో మొత్తం ఎదగాలి అట్లా అని కాదు. కారణం మొత్తం వేరే. రీసెంట్‌గా చాలా సార్లు ట్రంప్ తను నోబెల్ ప్రైజ్‌కి అర్హుడని, తను చాలా యుద్ధాలు ఆపిండని, ప్రపంచ శాంతి కోసం ఏదో ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి, ఎంతో పాటుపడ్డానని చెప్పేసి, అండ్ తను నోబెల్ ప్రైజ్‌కి అర్హుడు. ఇంతకు మించి తనకంటే బెటర్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు లేరు అని చాలా క్యాంపెయినింగ్ చేస్తూ వచ్చిండు. అఫీషియల్ వైట్ హౌస్ నుంచి కూడా చాలా స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఆ స్టేట్మెంట్స్ అన్ని చూసినప్పుడు, విన్నప్పుడు నాకు కొంచెం విచారం కలిగింది తెలుసా? ఒక్క క్షణం ట్రంప్‌లో నన్ను నేను చూసుకున్నా. మనల్ని మనం యాక్చువల్ చాలా మందిని చూసుకోవచ్చు ఈ ఇష్యూలో. మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటది. నేను చాలా కష్టపడ్డాను. ఐ డిజర్వ్ దిస్. ఇది నా హక్కు. ఇది నాకు రావాలి. ఇది నాకు దక్కాలి అని. ఇది అహంకారానికి ఇంకో రూపం. కానీ నిన్న ఆయన ఆశించినట్టు ఆయనకు నోబెల్ ప్రైజ్ రాలేదు. వెనిజులాకు చెందిన ఒక డిజర్వింగ్ క్యాండిడేట్‌కి వచ్చింది. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా హి స్టిల్ ఏ డిజర్వింగ్ క్యాండిడేట్ అని, ఇందులో ఏదో పాలిటిక్స్ ఉన్నాయని వైట్ హౌస్ నుంచి, ట్రంప్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి మళ్ళా. నాకు చాలా ఫన్నీగా వచ్చింది. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అహంకారం అనేది ఎప్పుడు గట్టిగా అరవదు. కొన్నిసార్లు సాఫ్ట్ కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది లోపల. అది మన డ్రీమ్స్‌లో, మన ఎయిమ్స్‌లో, మన కష్టాల్లో, మనలో ఉండే ఈ నాకు రావాలనే ఆలోచన ఏదైతుందో దాంట్లో ఉంటది. మనం ఎప్పుడైతే దేన్నైనా పొందలేకపోతామో అప్పుడే ఇది రాజకీయం అని, ఇందులో అన్యాయం జరిగిందని ఈ మాటలన్నీ వస్తాయి బయటికి. కానీ నిజానికి అది శివుడు మనకు చూపించే అద్దం. మనం ఎప్పుడు చూడొద్దు అనుకునే అద్దం. ఈ శివదీక్షలో నేను ప్రే చేస్తున్నప్పుడు, నేను ఇంకా బుక్స్ చదువుతున్నప్పుడు నేను రియలైజ్ అయినా అహంకారం మన లోపల ఎంత లోతుగా ఉంటదనేది. ఇది కేవలం గర్వం కాదు. మనం ఎక్కడ సమర్పించుకోలేని మనసు. మనం జనరల్‌గా దేవుని దగ్గర ఏం కోరుకుంటాం? నాకంత సుఖం ఇవ్వు, నాకంతా ఏమంటాం కష్టాలు లేకుండా చూడు, హెల్త్ ఇవ్వు, వెల్త్ ఇవ్వు, అండ్ విజయాన్ని ఇవ్వు, అభినందనలు ఇవ్వు, గుర్తింపునివ్వు అనుకుంటూ కోరుకుంటాం. కానీ చాలా అరుదుగా సమర్పణ అనేదాన్ని కోరుతాం. బట్ నిజానికి సమర్పణ అనేదే నిజమైన ప్రార్థన. మనం ఎప్పుడైతే అడగడం ఆపుతామో అప్పుడే జీవితం మనకి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. నాకు రావాలి అని అనుకుంటా కూర్చుంటే మనకు వచ్చేది కలవరం మాత్రమే. కానీ ఇప్పటికీ నాకున్నది చాలు అని నువ్వు గ్రహించినప్పుడే కృతజ్ఞతను పొందుతాం. నిజానికి ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు నేను అతనిలో అహంకారం కాకుండా చాలా బాధను చూసిన. నేను అందరికి కనిపించాలి, నాకు అందరు గుర్తింపునివ్వాలి అని ఒక బాధ. ఇదంతా మనలో కూడా ఉంటది కదా. ఎవరో ఎక్కడో ఒక దగ్గర అవార్డు తీసుకున్నప్పుడు, లేదంటే మన కాంపిటీషన్ ఎక్కడన్నా విజయం సాధించినప్పుడు, గుర్తింపు పొందినప్పుడు వాళ్ళకంటే మనం చిన్నగా అయిపోతున్నాం అనే ఈ బాధ కష్టంగా ఉంటుంది కదా. కానీ శివుడు ప్రతిసారి గుర్తు చేస్తాడు, నువ్వు గెలిచింది కాదు, నువ్వు వదిలింది నిన్ను నిర్వచిస్తుంది అని. కొన్నిసార్లు నిజమైన విజయం వదిలేయడమే, వదిలేయగలిగే శక్తి ఉండడమే. నేను కూడా అట్లనే ఉండేటోని తెలుసా? గుర్తింపు కోసం, సర్టిఫికేషన్ కోసం, ద పర్ఫెక్ట్ అనే స్టాంప్ కోసం దారుణంగా ట్రై చేసేటోని వెతికేటోడిని. కానీ శివుడు మామూలుడు కాదు కదా. మనలో ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటే మనసు మొత్తాన్ని చిత్తు చేస్తాడు. లోపల అహంకారం అనే బాక్స్ని మొత్తం పలగొట్టేస్తాడు. మనలో మౌనం, పీస్ అంతా ఏదో ఒక రోజు దొరికేంత వరకు ఎవ్వరి చప్పట్లు, ఎవ్వరి సర్టిఫికేషన్ అవసరం లేనంత స్టేజ్కి తీసుకెళ్తాడు. అందుకే నేను ఇవాళ ట్రంప్ కోసం ఒక చిన్న ప్రేయర్ ఆఫర్ చేసిన. నిజానికి ఇదంతా నా కోసం, మన కోసం, అందరి కోసం, ప్రతి మనిషి కోసం, ఎప్పుడైనా ఇది నాకు రావాలి అని తప్పించిన ప్రతి హృదయం కోసం ఆ శివయ్య మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం కరిగించి సమర్పణ ఇచ్చే శక్తిని ఇవ్వాలని కోరుకున్నా. ఎందుకంటే పీస్, శాంతి అనేది సరిగ్గా ఉండడంలో కాదు, విడిచిపెట్టగలగడంలో ఉంది. అహంకారం ప్రతిసారి అంటుంది నాకు రావాలి అని, కానీ శివయ్య ప్రతిసారి అంటాడు నువ్వు ముందు లీనం అవ్వాలి అని. హర హర మహాదేవ.